Hi everybody, I am D. Naveen, lecturer in physics. Gov Degree College, Etu Nagaram. Today we discuss Maxwell equations. Maxwell సమీకరణాల గురించి మనం మ్యాక్స్వెల్ సమీకరణాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఈ మ్యాక్స్వెల్ సమీకరణాల యందు మొట్టమొదటగా మనం మ్యాక్స్వెల్ సమీకరణాలలో ఫస్ట్ మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అవకలన రూపాలు. మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అవకలన రూపాలు. ఈ మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అవకలన రూపాలను మనం చూసినట్టయితే మొదటిది నెంబర్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. మూడవది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బి బై డిటి. మైనస్ డి పై బి బై డిటి. అదేవిధంగా ఫోర్త్ వన్ చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. వీటిని మనం మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాలు అంటారు. మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాలు అంటారు. అదేవిధంగా మనం మ్యాక్స్వెల్ సమీకరణాల అవకలన రూపాలను చూసినట్టయితే మ్యాక్స్వెల్ సమీకరణంల అవకలన రూపాలను చూసినట్టయితే మొట్టమొదటిది డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకు రో బై ఎప్సిలాన్ నాట్. డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. అదేవిధంగా డైవ్ బి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మూడవది కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. లాస్ట్ వన్ ఫోర్త్ వన్ కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టి. కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బై డో టి. వీటిని మనము మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అవకలన రూపాలుగా చెప్పుకోవచ్చు. మొదటగా మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాలు 4. అందులో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బి బై డిటి. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఇవి మ్యాక్స్వెల్ యొక్క సమాకలన రూపాలు. నెక్స్ట్ అవకలన రూపాలు చూసినట్టయితే డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. డైవ్ బి ఈజ్ ఈక్వల్ టు 0. కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. అదేవిధంగా కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టి. ఇవి మ్యాక్స్వెల్ యొక్క అవకలన సమీకరణాలు. ఇప్పుడు మనం ఈ మ్యాక్స్వెల్ యొక్క సమాకలన రూపాల నుండి మ్యాక్స్వెల్ యొక్క
మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాల నుండి మనం ఈ అవకలన రూపాలను ఈ విధంగా క్రింది విధంగా మనం ఇప్పుడు వాటి గురించి మనం ఇందులో ఇప్పుడు వీటిని డిస్కస్ చేసి వాటి సమాకలన మరియు అవకలన రూపాలను మొత్తం మనం చూడవచ్చు అన్నట్టు. ఇందులో చూసినట్టయితే మొట్టమొదటిసారిగా ఓకేనా, ఇప్పుడు మ్యాక్స్వెల్ అవకలన సమీకరణాలను మ్యాక్స్వెల్ సమాకలన సమీకరణాల నుండి మనం రాబట్టవచ్చు. అందులో మొట్టమొదటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds is equal to q by epsilon naught. Integration of E dot ds is equal to q by epsilon naught. This is Maxwell మొదటి సమాకలన సమీకరణము. ఇందులో రో అనేది ఆవేశ సాంద్రత, dv అనేది సూక్ష్మ ఘనపరిమాణము అయితే, రో అనేది ఆవేశ సాంద్రత, dv అనేది సూక్ష్మ ఘనపరిమాణము అయినట్టయితే మొత్తం ఆవేశము, మొత్తం విద్యుదావేశము q is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv, ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv. ఇప్పుడు అంటే మనకు రో ఆవేశ సాంద్రత, dv సూక్ష్మ ఘనపరిమాణం అయితే మొత్తం విద్యుదావేశం q is equal to మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv గా రాసుకోవచ్చు. అప్పుడు therefore integration of E dot ds is equal to q by epsilon naught. మనకు తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds మొదటి సమాకలన సమీకరణం ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds is equal to q by epsilon naught. ఇక్కడ దీని is equal to మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ రాసుకున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds is equal to q by epsilon naught. అప్పుడు దాని ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v q ప్లేస్లో మనం రో dv రాసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సమీకరణంలో మనకు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds that is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv, ఆర్ దీన్నే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ ఎప్సిలాన్ నాట్ e ఇంటూ ds that is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv. కానీ ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఇంటూ e is equal to d, that is equal, therefore integration of d dot ds is equal to integration of v rho dv, integration of v rho dv. ఇది మనం సమీకరణం ఒకటిగా అనుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ d dot ds is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv, that is ఈక్వేషన్ నెంబర్ 1. కానీ గౌస్ అపసరణ సిద్ధాంతం ప్రకారం ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ d dot ds is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v del dot d dv. ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ d dot ds is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v del dot d into dv, that is ఈక్వేషన్ నెంబర్ 2. ఈ సమీకరణం 1,2ల నుండి ఇంటిగ్రేషన్ ఆఫ్ v del dot d dv is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv, ఇంటిగ్రేషన్ ఆఫ్ v rho dv గా రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v క్యాన్సిల్ చేసుకున్నట్టయితే del dot d is equal to rho dv కూడా క్యాన్సిల్ చేసినట్టయితే del dot d is equal to rho. కానీ d is equal to epsilon naught e కావున del dot epsilon naught e is equal to rho.
ఎప్సిలాన్ నాట్ ఇంటూ del dot E is equal to rho, del dot E is equal to rho by epsilon naught. Del dot E is equal to rho by epsilon naught. This is equation number 3. ఇదే మొదటి మ్యాక్స్వెల్ అవకలన సమీకరణము. మొదటి మ్యాక్స్వెల్ అవకలన సమీకరణము. ఈ విధంగా మొదటి సమాకలన సమీకరణం నుండి మొదటి అవకలన సమీకరణాన్ని రాబట్టవచ్చును అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా మనకు రెండవ సమీకరణం చూద్దాం. రెండవ సమీకరణం చూసినట్టయితే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ రెండవ మ్యాక్స్వెల్ సమాకలన సమీకరణము. రెండవ మ్యాక్స్వెల్ సమాకలన సమీకరణము, దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. కానీ గౌస్ అపసరణ సిద్ధాంతం ప్రకారము ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డెల్ డాట్ బిడివి. గౌస్ అపసరణ సిద్ధాంతం ప్రకారము ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డెల్ డాట్ బిడివి. దీన్నే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ b dot ds is equal to integration of v del dot b dv, that is equal to 0. therefore మనకు del dot b is equal to 0 అంటే దీన్ని del dot b is equal to 0 అనేది మనకు రెండవ మ్యాక్స్వెల్ అవకలన రూపాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ అనేది సమకలన సమీకరణము. ఈ సమీకరణం నుండి మనం గౌస్ అపసరణ సిద్ధాంతాన్ని ఉపయోగించినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డాట్ బి డివి డెల్ డాట్ బి డివి. ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్ డాట్ బి డివి, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. therefore డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రెండవ మ్యాక్స్వెల్ అవకలన రూపాన్ని సూచిస్తుంది. రెండవ మ్యాక్స్వెల్ అవకలన రూపాన్ని సూచిస్తుంది అన్నట్టు. ఇది డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ మనకు మూడవ మ్యాక్స్వెల్ సమీకరణం ప్రకారం ఈ మూడవ మ్యాక్స్వెల్ సమీకరణము ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బి బై డిటి, మైనస్ డి పై బి బై డిటి. ఇది మూడవ మ్యాక్స్వెల్ సమాకలన సమీకరణము. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం మైనస్ డి బై డిటి ఇంటూ ఈ పై బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ డిఎస్గా రాసుకున్నట్టయితే, పై బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్గా తీసుకున్నట్టయితే, పై బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఎస్. అప్పుడు మన సమీకరణము ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బి బై డిటి, మైనస్ డి పై బి బై డిటి ఇంటూ ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ బి డాట్ డిఎస్. therefore ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ డో బి బై డో టి ఇంటూ డిఎస్, ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ డో బి బై డో టి ఇంటూ డిఎస్. ఇది ఈక్వేషన్ మనకు పై సమీకరణం నుండి ఈక్వేషన్. కానీ
స్టోక్స్ సిద్ధాంతం ప్రకారము ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot dl is equal to ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ del cross E into ds. ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ E dot dl is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ del cross E into ds. పై సమీకరణాల నుండి ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ E dot dl is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ del cross E into ds, that is equal to minus of integration of dou b by dou t into ds. minus of integration dou b by dou t into ds. ఇక్కడ మనకు del cross E is equal to minus dou b by dou t ఇదే మనకు మ్యాక్స్వెల్ మూడవ అవకలన సమీకరణాన్ని సూచిస్తుంది. అంటే del cross E is equal to minus dou b by dou t. del cross E is equal to minus dou b by dou t ని సూచిస్తుంది అన్నట్టు. అదేవిధంగా నాలుగో సమీకరణాన్ని చూసినట్టయితే మనం మ్యాక్స్వెల్ నాలుగో సమీకరణం చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ b డాట్ dl ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఇక్కడ స్టోక్స్ సిద్ధాంతం అనుసరించి ఇంటిగ్రేషన్ ఆఫ్ b డాట్ dl ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ b డాట్ del cross b. స్టోక్స్ సిద్ధాంతం అనుసరించి ఇంటిగ్రేషన్ ఆఫ్ b డాట్ dl ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ del cross b into ds. Therefore, integration over closed circuit b dot dl is equal to integration over closed circuit del cross b into ds, that is equal to integration over closed circuit mu naught into j plus epsilon naught dou e by dou t into ds, that is equal to del cross b is equal to mu naught into j plus epsilon naught dou e by dou t. ఇది మనకు మ్యాక్స్వెల్ యొక్క నాలుగవ అవకలన రూపాన్ని సూచిస్తుంది. del cross b is equal to mu naught into j plus epsilon naught dou e by dou t. ఇది మనకు మ్యాక్స్వెల్ యొక్క నాలుగవ అవకలన సమీకరణాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ మనం ఈ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సమీకరణాలను కూడా ఈక్వేషన్ ఆఫ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మనం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేస్తాము. అయితే ఇక్కడ విద్యుదయస్కాంత శక్తి తరంగ రూపంలో ఏదేని రోధకం గుండా ఏ విధంగా ప్రసరించునో తెలుసుకోవటానికి ఈ మ్యాక్స్వెల్ సమీకరణాలు తోడ్పడతాయి. మ్యాక్స్వెల్ అవకలన మరియు సమాకలన సమీకరణాలు అనేటివి మనకు ముఖ్యంగా విద్యుదయస్కాంత శక్తి తరంగ రూపంలో ఏదేని రోధకం గుండా ఏ విధంగా ప్రసరించునో తెలుసుకోవడానికి ఈ మ్యాక్స్వెల్ సమీకరణాలు అనేటివి తోడ్పడతాయి. ఇందులో రోధకాలు అనంతమైన నిరోధాన్ని కలిగి ఉండుట వల్ల వాటి వాహకత్వం శూన్యం. అనగా విద్యుత్ ప్రవాహ సాంద్రత J ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా రోధకాలలో స్వేచ్ఛా విద్యుద్వాహకాలు ఉండవు కావున విద్యుదావేశ సాంద్రత ρ ఈజ్ ఈక్వల్ టు 0. ముఖ్యంగా మనకు మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సమీకరణము ఇది అనేది మనకు ఈ మ్యాక్స్వెల్ సమీకరణాల నుండి తెలుసుకోవచ్చు అన్నట్టు. దానివల్ల ఎట్లా అంటే విద్యుదయస్కాంత శక్తి అనేది తరంగ రూపంలో ఏదేని రోధకం గుండా ఏ విధంగా ప్రసరించునో తెలుసుకోవడానికి తోడ్పడతాయి. ఇక్కడ రోధకాలు అనంతమైన నిరోధాన్ని కలిగి ఉండటం వల్ల వాటి యొక్క వాహకత్వము శూన్యము. అనగా విద్యుత్ ప్రవాహ సాంద్రత J ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా రోధకాలలో స్వేచ్ఛా విద్యుదావేశాలు ఉండవు కావున వాటి యొక్క
విద్యుదావేశ సాంద్రత కూడా జీరో. విద్యుదావేశ సాంద్రత కూడా జీరో. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న మ్యాక్స్వెల్ సమీకరణాలను చూసినట్టయితే రోధకానికి మ్యాక్స్వెల్ సమీకరణాలు ఏ విధంగా మారుతాయంటే డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. కానీ ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి మనకు డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో. డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో. డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో. రోధకానికి అంటే మనకు రో ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి మనకు డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ రెండవ సమీకరణం డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. మూడవ సమీకరణం డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. అదేవిధంగా నాలుగవ సమీకరణం డెల్ క్రాస్ బి. డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ముఖ్యంగా నాలుగో సమీకరణం చూసినట్టయితే డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ. కానీ ఇక్కడ మనకు జే ఈజ్ ఈక్వల్ టు కూడా జీరో కాబట్టి మనకు డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ మ్యూ ఈ డో ఈ బై డో టీ అనేది ఉంటుంది. మ్యూ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ అనేది మాత్రమే ఉంటుంది. ఇక్కడ మ్యూ కామా ఈలు రోధకం యొక్క ఫెర్మియబిలిటీ అదేవిధంగా ఫెర్మిటివిటీ. ఇప్పుడు ఈ సమీకరణం 4నకు ఇరువైపులా కర్లు తీసుకొనగా సమీకరణం 4నకు ఇరువైపులా మనం కర్లు తీసుకున్నట్టయితే సమీకరణం 4 మనకు డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈ డో ఈ బై డో టీ. మ్యూ ఈ డో ఈ బై డో టీ. ఇక్కడ కర్లు తీసుకున్నట్టయితే డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ మ్యూ ఈ డో ఈ బై డో టీ. డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు del cross b is equal to del cross mu e dou e by dou t, that is equal to mu e into del cross dou e by dou t. del cross dou e by dou t. ఈ సమీకరణంలో mu e dou by dou t into del cross e, dou by dou t into del cross e. ఇక్కడ del cross e ని మనకు డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. సమీకరణం 3 నుండి డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఈ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్. మైనస్ మ్యూ ఈ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్. డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఈ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్గా వచ్చింది. ఇప్పుడు మనకు డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఈ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్. కానీ ఇక్కడ డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ బి మైనస్ డెల్ స్క్వేర్ బి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. డెల్ ఇంటూ డెల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు కానీ డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ బి మైనస్ డెల్ స్క్వేర్ బి. కానీ డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో కావున మనకు డెల్ ఇంటూ జీరో మైనస్ డెల్ స్క్వేర్ బి. అప్పుడు డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ స్క్వేర్ బి ఈ విధంగా సమీకరణం 6. సమీకరణం 5, 6ల నుండి మైనస్ డెల్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఈ ఇంటూ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు
మ్యూ ఈ ఇంటూ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్. అదేవిధంగా సమీకరణం నుండి పై సమీకరణం నుండి మనకు డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్ టు పై సమీకరణం డెల్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈ డో స్క్వేర్ బి బై డో టీ స్క్వేర్. ఇక్కడ బీకి బదులు ఈ తీసుకున్నట్టయితే డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈ ఇంటూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్ అని చూపవచ్చు అన్నట్టు. అయితే ఈ సమీకరణం 7,8లను వరుసగా అయస్కాంత క్షేత్రము మరియు విద్యుత్ క్షేత్రములకు సంబంధించిన తరంగ సమీకరణాలను సూచిస్తాయి. అయస్కాంత క్షేత్రము మరియు విద్యుత్ క్షేత్రములకు సంబంధించిన తరంగం యొక్క సమీకరణాలను సూచిస్తాయన్నట్టు. ఈ తరంగ సమీకరణాలను మనం సాధారణ అవకలన తరంగ సమీకరణాలు పోలి ఉన్నాయి కాబట్టి ఈ సమీకరణాలు సాధారణ అవకలన సమీకరణాలను పోలి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటిని డెల్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 1/v స్క్వేర్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్. డో స్క్వేర్ 1/v స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్గా తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు తరంగ వేగము, y ఈజ్ ఈక్వల్ టు కంపన పరిమితి. v ఈజ్ ఈక్వల్ టు తరంగ వేగము, y ఈజ్ ఈక్వల్ టు కంపన పరిమితి. ఈ పై సమీకరణాలను 7,8 సమీకరణాలను సమీకరణం 9చే పోల్చినట్టయితే 1/v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈ. అదేవిధంగా ఇందులో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/μe. 1/v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈ ఆర్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/μe. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ మ్యూ ఈ. v ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ మ్యూ ఈ. ఇక్కడ మ్యూ రోధకం యొక్క ఫెర్మియబిలిటీ. అదేవిధంగా ఈ ఈజ్ ఈక్వల్ టు రోధకం యొక్క ఫెర్మిటివిటీ. పై సమీకరణం 10 నుండి ఏదేని రోధకంలో విద్యుదయస్కాంత తరంగ వేగాన్ని సూచిస్తుంది. పై సమీకరణం అనేది ఏదేని రోధకంలో విద్యుదయస్కాంత తరంగం యొక్క వేగాన్ని సూచిస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ మ్యూ ఈ. కానీ ఇక్కడ శూన్యానికి తీసుకున్నట్టయితే మనకు v ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ మ్యూ నాట్ ఈనాట్గా తీసుకోవచ్చు. ఇక్కడ మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు శూన్యం ఫెర్మియబిలిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4π శూన్యం యొక్క ఫెర్మియబిలిటీ 4π ఇంటూ 10⁻⁻⁷. అదేవిధంగా ఎప్సిలాన్ నాట్ అనేది శూన్యం ఫెర్మిటివిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 4π ఇంటూ 9 ఇంటూ 10⁻⁹. 4π ఇంటూ 9 ఇంటూ 10⁻⁹ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻⁹గా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఈ పై సమీకరణాలను ప్రతిక్షేపించినట్టయితే సమీకరణం మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ విలువలను సమీకరణం 11లో ప్రతిక్షేపించినట్టయితే మనకు ప్రతిక్షేపిస్తే తరంగ వేగము v ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 10⁻⁻⁷ ఇంటూ 1 డివైడెడ్ బై 4π ఇంటూ 9 ఇంటూ 10⁻⁹ దట్ ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10⁸. 3 ఇంటూ 10⁸ మీటర్స్ పర్ సెకండ్స్గా చెప్పుకోవచ్చు. అనగా విద్యుదయస్కాంత తరంగాలు శూన్యంలో కాంతితో సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి. v ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అనగా విద్యుదయస్కాంత తరంగాలు మనకు శూన్యంలో కాంతి వేగానికి సమానమైన వేగంతో ప్రయాణిస్తాయి అని తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం మ్యాక్స్వెల్ యొక్క సమాకలన సమీకరణాలు, అదేవిధంగా మ్యాక్స్వెల్ యొక్క అవకలన సమీకరణాలు, మ్యాక్స్వెల్ సమాకలన సమీకరణాల నుండి మనం మ్యాక్స్వెల్ అవకలన సమీకరణాలను రాబట్టడం, అదేవిధంగా మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సమీకరణం యొక్క ఉత్పాదన, అదేవిధంగా
వాటి యొక్క ఉత్పాదనలో నుంచి విద్యుదయస్కాంత తరంగాలు శూన్యంలో కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణిస్తాయని మనం తెలుసుకున్నాం.